వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు అందరు? 2 days వీడియోస్ పెట్టలేదన్నమాట. అసలు వీడియోస్ తీయాలనిపించట్లేదు, వ్యూస్ రావట్లేవని చాలా బాధ అవుతుంది. అసలు షార్ట్స్ కూడా వ్యూస్ రావట్లేవు అనమాట ఒక 1 week నుంచి. సో అందుకని ఇంట్రెస్ట్ వస్తలేదు వీడియోస్ చేయాలని. ఈరోజు అయితే సండే రోజు ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి అయితే ఎంత కష్టమైనా వ్యూస్ వచ్చినా రాకుండా 2 years కంపల్సరీగా వీడియోస్ చేయాలని ఫిక్స్ అయినా అనమాట. షార్ట్స్ షూట్ చేయడం, ఎడిట్ చేయడం, అవి అప్లోడ్ చేయడం, ఈ లాంగ్ వీడియో చేయాలంటే నాకు నైట్ నిద్ర కష్టం అవుతుంది అనమాట, పిల్లల్ని పడుకోబెట్టి వీడియో చేయాలంటే. సో అందుకనే ఆగాను. ఇప్పటి నుంచి అయితే అస్సలు కష్టమైనా ఏమైనా 2 years అయితే కంపల్సరీగా వీడియోస్ పోస్ట్ చేస్తాను, షూట్ చేస్తాను. ఇప్పుడైతే ఈవినింగ్ టీ తాగుతున్నాం అనమాట. నేను మా హస్బెండ్కి టీ ఆల్రెడీ పోసేసాను. వీడియో స్టార్ట్ చేద్దామని అతను ఇచ్చేసి వస్తాను. ఇద్దరం తాగుతాం అనమాట. పిల్లలు లేరు, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వస్తారు. మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తాడు అనమాట బాబుని. ఎక్కడున్నావు బా? ఈ బెడ్రూమ్లోనే ఉన్నాడు. ఇక దా. ఎప్పుడు మా ఆయన షార్ట్లు వేసుకొని బనీలు వేసుకొని ఉంటాడు వీడియో స్టార్ట్ చేయగానే. నాడు అక్కడ దా, హాల్లో కూర్చున్నాం, దా బిస్కెట్ తీసుకొస్తుందా. ఇంతసేపు షార్ట్ వీడియో షూట్ చేసినాం అనమాట. మా ఆయనకు రెస్ట్ లేదని అనుకుంటే నేనేమో కిచెన్లో క్లీనింగ్ అంతా చేసేసాను. ఇప్పుడు వంట చేసుకోవాలన్నమాట. చపాతీ ఇంకా చపాతీ ఎగ్ కర్రీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీ అయితే తాగేసాము. ఇప్పుడు డిన్నర్లోకి చపాతీ ఇంకా ఎగ్ కర్రీ చేయాలి. ఇప్పుడైతే పిండి తడుతా అనమాట చపాతీ కోసం. పిల్లలు వచ్చేలోపే 2 చేసి పెట్టాలని అనుకుంటున్నాను. నైట్ వచ్చేసారనమాట, రేపు పాప స్కూల్కి వెళ్ళాలి కదా. సో ఇప్పుడైతే పిండి తడిపి చపాతీలు అయితే పిండి తడిపెట్టినాక కర్రీ చేస్తాను. కర్రీ చేసినాక చపాతీ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే పిండి తడుపుతాను. పిండి అయితే తడిపి పెట్టేస్తాను. కర్రీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే ఆయిల్ వేసాను కడాయిలో. ఇగో ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఆయిల్ కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. వేగడం తొందరగా వేగాలంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసాను అనమాట. వేగిన తర్వాత బాగా వేగాలన్నమాట. ఆనియన్స్లోని పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలి. అప్పటి వరకు అయితే దీన్ని కలుపుతూ ఉండాలి మూత పెట్టి. ఆనియన్స్ వేగడానికి టైం పడుతుంది అనమాట. సో అందుకని అప్పటి వరకు చపాతీ పిండిలో బాల్స్ చేస్తాము. బాల్స్ చపాతీ నాకు అసలు పిండి తడపడానికి రాదు, మెత్తగా అవుతుంది అనమాట. చూద్దాం ఇప్పుడు కర్రీలో కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్, ధనియాల పౌడర్, ఇక్కడ జీలకర్ర పౌడర్ కూడా వేసేసాను. కలుపుకొని మంచిగా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఎగ్ వేసుకోవాలి, అంతే. ఎగ్స్ వేస్తున్నాను కర్రీలో. ఒకసారి కలిపి మూతలో చేసుకుంటే మంచి కుక్ అవుతుంది. చూడండి కర్రీ అయితే అయిపోయిందనమాట. చూడండి కర్రీ అయిపోయింది కదా. చపాతీలు కూడా కాల్చేస్తున్నాను అనమాట. చేసేసాను అంటే చేసుకుంటూ కాలుస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే రాలేదు. మా హస్బెండ్ వెళ్ళాడు పాపని బాబుని తీసుకురావడానికి. నాకు తెలిసి తినేసి వస్తారో మరి తినకుండా వస్తారో తెలీదు. బాబు వస్తే తినిపిస్తాను, ఇద్దరికి చపాతీ పెడతాను. అయితే చపాతీలు కాల్చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. బాయ్. మా పాప అయితే వచ్చేసింది అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి. వచ్చి రాగానే టీవీ టీవీ టీవీ, ఇంకేం వద్దు మనకి. ఆమం బాబుకి ఆమం తినిపించి పంపించారు. ఈమెనే తినలేదంట, స్టైల్ కొట్టిందంట తినమంటే. ఇప్పుడు ఈమెకి చపాతీ తినిపిస్తాను. గుణేష్ ఇట్లా అది చెప్పుద్దా. దావా మిస్ అయినా నిన్ను నేను. వచ్చిండు మా గుండు పండు వచ్చిండు. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. బాయ్ చెప్తావు కదా, బాయ్ చెప్పు. బాబా అయితే తినేసి వచ్చిండు. ఇంకా పాపకి తినిపించి మేము కూడా తినేస్తాము డిన్నర్. టైం ఇప్పుడు 9 అవుతుంది. లోరేనా ఏమవుతుందిరా? ఏం తినబుద్ధి అవుతుంది? అక్కకి ఆకలి వేస్తుంది అంటారా గుణేష్? అక్కకి ఆకలి ఇచ్చిందంట. ఆమెకి ఫుడ్ పెట్టట్లేని ఆమెనే వచ్చి ఓపెన్ చేసుకొని తింటుంది. కాలుతుందా లోయేష్? బచ్చుకున్నావా మధ్యాహ్నం? పడుతుంది హాట్ లేదా? వేడిగా లేదా? అది
నేను వేస్తావు సౌండ్ తక్కువ పెట్టమ్మా. ఇయ్యా నువ్వు ఆకలిస్తుందని అడుగు. మమ్మీ ఆకలిస్తుంది మమ్మీ అని అడుగు. ఇప్పుడైతే డిన్నర్ చేస్తామన్నమాట. చపాతీ విత్ ఎగ్ కర్రీ. అమ్మకి చపాతీ ఇష్టం. సో ఇప్పుడైతే తినేస్తాము. బాయ్ బాయ్. ఇగో వీడు చూడండి, గిన్నెలు అన్నీ కడిగి పెట్టేది అన్నీ ఖాళీ చేసిన కిచెన్లోకి పోయి తెచ్చుకొని మంచిగా వచ్చి కూర్చున్నాడు. ఇట్లా కూర్చున్నాడు చూడండి. అలా అక్క మెల్లిగా సెటిల్ అవుతుంది. అమ్మో 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 పడుతావు తల్లి, పడుతావురా. మన చేతికి ఏమైనా అలాంటిది దొరికితే చాలు పట్ట కొడతాడు మమ్మల్ని. అమ్మ పడుతుంది గ్లోరీనా, నీకు షార్ట్ పడుతుందిరా. ఇద్దరు చూడండి ఇక వాళ్ళతో తనకు తమ్మకి తలుపుతుంది. చాలుగా గ్లోరీని పెట్టేపో తల్లి, కిచెన్లో పెట్టేపో. అది ప్లీజ్ సిరిగిపోతా తల్లి. మా హస్బెండ్కి స్ప్రైట్ ఇస్తున్నాను. మా పిల్లలు ఎట్లా ఇస్తారు చూడండి. ఆగులేనా ఏం కలుగునా? చల్లగా ఉంది కదా తల్లి, తాగొద్దు కదా, కోల్డ్ అవుతుంది కదా స్ప్రైట్ తాగితే. కదుకును నిద్ర వస్తుంది మా ఓడికి. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. బాబుకు నిద్ర వస్తుంది. పాప కూడా మధ్యాహ్నం పడుకోలేదంట. సో పాప పడుకుంటుంది ఇప్పుడు. మళ్ళీ మార్నింగ్ స్కూల్కి పంపించాలి కదా, హోంవర్క్ అయితే చేసిందనమాట. అంతే ఇక బ్లాగ్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఎలా చేయాలో కూడా సజెషన్స్ ఇవ్వచ్చు నాకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ గును, బాయ్. మా వాడికి అర్థమైపోయింది. ఓకేనా, బాయ్ గును.